ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ్ భాస్కర్. ఇళ్ల పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది. బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. అది ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను. ఒక ఇంట్లో అమ్మాయి సడన్ గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి, ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం అనిపించి, ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అంటే తన హ్యాపీనెస్ ని బయటకు వచ్చి తనకున్నటువంటి హ్యాపీనెస్ ని, మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసుకుంది. ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి, తనకు జరిగినటువంటి మేలుని చెప్పి, తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే, తనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని, జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు, మంచి చేయడం అనేది అలవాట్లేదు. మరి ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈ మహిళ తను వ్యక్తపరుస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్గా టోటల్గా డిప్రెస్ అయ్యేలాగా, ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్గా కూడా తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ బాధ తట్టుకోలేక 2 పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని ఇచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది.